శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ శని గారి యొక్క స్థితి గురించి మనం ఇవాళ ప్రత్యేకంగా చెప్పుకుందాం. శని అనగానే చాలా మంది ఏమనుకుంటారంటే మనకి ఏదైనా దురదృష్టకరమైన సంఘటనలు జరుగుతుంటే అది శని గారి వల్లే అనుకుంటూ ఉంటారు. అందుకని ఏదన్నా సరైన ఫలితాలు రాకపోయినట్టయితే శని పట్టింది, అలాగే ఎవరైనా మనని పట్టుకొని వదలకుండా పీడిస్తూ ఉంటే శనికి ఎలా దాపురిచ్చారు, ఇలాంటి మాటలు చాలా వరకు వింటూ ఉంటాం. పరిపాటి అయిపోయింది. కానీ శని చాలా మంచివారు. వీరు కూడా మనుషులే, కాకపోతే వారికి దైవత్వం ఉంది. వారు అష్టదిక్పాలకులుగా నియోగింపబడ్డారు. నవగ్రహాలు కూడా, ఈ నవనాయకులు, అష్టదిక్పాలకులు వీళ్ళందరూ కూడా భూప్రపంచాన్ని పరిపాలించడానికి, ఈ దిక్కుల్ని పరిపాలించడానికి నియోగింపబడిన వారు వీరందరూ. కాబట్టి వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు జీవుల మీద ఏ సమయంలో పుట్టినటువంటి ప్రాణికి ఏ విధంగా ఫలితాలు ఇవ్వాలి అనేది ఆ ఫలితాలు ఇస్తూ ఉంటారు తప్ప అందులో వారి సొంత ప్రమేయం ఉండదు. వీరు చాలా మంచివాళ్ళు, వీళ్ళకి మంచి ఫలితాలే ఇవ్వాలి, వీళ్ళ చెడ్డవాళ్ళు, వీళ్ళకి చెడ్డ ఫలితాలే ఇవ్వాలి అనేలాంటివి ఉండవు. గ్రహాలు వాటి పని అవి చేసుకుంటూ ఉంటాయి. అమ్మవారి యొక్క ఆజ్ఞ అది. ఈ సృష్టి స్థితి పాలకులు బ్రహ్మ, శ్రీ మహావిష్ణువు, పరమశివుడు ఎలా అయితే సృష్టి స్థితి లయ పాలకులో, నవగ్రహాలు కూడా అలాగే పాలకులు. వీళ్ళు కింది స్థాయి పాలకులు, త్రిమూర్తులు పూర్తి పై స్థాయి పాలకులు. వారికన్నా పైన జగదాంబ ఉంటుంది. ఇది సృష్టి ధర్మం. జీవుల్ని సృష్టించడం, పరిపాలించడం, తిరిగి లయం చేయడం. వీటిట్లలో శనిగారి యొక్క పాత్ర ఏమిటి అంటే వారికి ఎప్పుడెప్పుడు కష్టం ఉంటుందో అప్పుడప్పుడు కష్టాన్ని ఇవ్వాలి. ఎప్పుడెప్పుడు ఆ కష్టం తొలగిపోయి శనిగారి వల్ల సుఖం ఉంటుందో ఖచ్చితంగా సుఖాన్ని ఇవ్వాలి. వాళ్ళని పైకి తీసుకురావాలి. అద్భుతమైన అవకాశాలు ఇవ్వడం, వాళ్ళల్లో ఉన్నటువంటి రాణింపు, ఏదైతే విద్య ఉందో ఆ విద్యని రాణింపు చేయడం, కీర్తి ప్రతిష్టలు ఇవ్వడం, ఇవన్నీ కూడా శనిగారు చేస్తారు. అంటే ప్రతి గ్రహము చేస్తుంది. మనం ఇప్పుడు శనిగారి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి వారి యొక్క పాత్ర ఏమిటి అనేది తెలియచెప్పుకుంటున్నాం. అర్ధాష్టమ శని వచ్చిందనుకోండి, అంటే జన్మించిన రాశి నుంచి 4వ స్థానంలో శని సంచారం జరుగుతున్నప్పుడు అర్ధాష్టమ శని ఖచ్చితంగా శనిగారికి దోషంగానే ఉంటుంది. శనిగారి ఫలితాలు దోషభూయిష్టంగా ఉంటాయి. పరిహారాలు చేసుకోవాలి. అలాగే సప్తమంలో శని ఉన్నా, ఇక జన్మ రాశికి వెనక రాశిలో శని ఉన్నా, రాశిలో శని ఉన్నా, ద్వితీయ స్థానంలో శని ఉన్నా అది ఏలినాటి శని అని 7.5 సంవత్సరాల కాలం శనిగారి యొక్క దుష్ట ప్రభావ తీవ్రత ఉంటుంది అని చెప్తాం. ఈ సమయంలో కూడా అదృష్టం పొంది అద్భుతంగా విజయాలు సాధించి ఎంతో అభివృద్ధిలోకి వచ్చిన వారు కూడా ఉన్నారు. అంటే శనిగారి యొక్క స్థితులు అంత బాగున్నాయి అన్నమాట. వాళ్ళకి మంచి ఉచ్చలో ఉండడము, నవాంశలోను, దీనిలోను, రాశి చక్రంలోను మంచి గ్రహాలతో కలవడము, ఇలా అది మళ్ళీ జాతక చక్ర విశ్లేషణలోకి వెళ్ళిపోతుంది. శనిగారి యొక్క స్థితి చాలా బాగున్నట్టయితే ఏలినాటి శని యొక్క దుష్ట ప్రభావం కూడా ఉండదు అని చెప్పడానికి చెప్పాను నేను ఇప్పుడు. ఈ విధంగా ఉంటూ ఉంటుంది. అలాగే అష్టమ శని, జన్మ శని, ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని, సప్తమ శని, ఇవన్నీ కూడా చాలా ఇబ్బంది పెట్టేవే. ఒక్క రాశిలో 2.5 సంవత్సరాల కాలం ఉంటారు. అయితే శనిగారు ఎప్పుడెప్పుడు చాలా బాగుంటారు అంటే శనిగారికి సంబంధించినటువంటి ఉపశమనాలు మనం చేసుకుంటున్నట్లయితే శనిగారు ఎప్పుడూ బాగుంటారు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఏ విధంగా చెయ్యాలి? పెద్దలకి సేవ చెయ్యాలి, పెద్దలని గౌరవించాలి, వీలైతే దీక్ష తీసుకోవాలి. హనుమాన్ దీక్ష, అలాగే అయ్యప్ప స్వామి దీక్ష, ఈ దీక్షలు వస్తూ ఉంటాయి మనకి. శివారాధనకి సంబంధించి శివదీక్ష, దుర్గా దీక్ష భవానీ పేరుతో కూడా ఉంటుంది. భవానీమాల, దుర్గమాల, శివమాల, అలాగే హనుమాన్ దీక్ష, ఇలా దీక్షలు తీసుకుని తమ శరీరానికి తామే నియమాలు పెట్టుకొని ఆ క్రమశిక్షణలో వెళ్ళాలి. నియమాలంటే ఏం పెట్టుకోవాలి అనగానే తలకి నూనె రాయకూడదు, చింపిరి జుట్టులా ఉండాలి. ఆ తదుపరి
ఎక్కువగా నడకకి ప్రాధాన్యతనివ్వాలి. ఆ తదుపరి ఒంటరిగా తిరుగాడుతారు వీళ్ళు, అది ఇష్టం అన్నమాట శని గారికి. కాబట్టి ఒంటరిగా కాలినడకన వెళ్ళిపోవడం. తదుపరి ఆహారం తినాలి అనేటటువంటి ధ్యాస ఉండదు. ఎక్కడ ఎంత ఆ పరిమాణంలో దొరికితే దాంతో సంతృప్తి పడిపోతారు. అలాగే నిరంతరం ఒక కార్మికుడిలాగా శ్రమ చేస్తూ ఉంటారు. ఇవన్నీ గనక మనము ఈ నియమాలని మనము కూడా పాటిస్తూ ఉన్నట్లయితే తప్పనిసరిగా శనిగారి యొక్క దయ మన మీద ఉంటుంది. అసలు ఈ నియమాలన్నీ పాటిస్తామండి, ఇవన్నీ బాగానే ఉన్నాయి, శనిగారు ఏ రాశిలో ఉంటే అనేటటువంటి అనుమానం వస్తుంది చాలామందికి. ముందుగానే చెప్పాను, అది అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని, సప్తమ శని తాము జన్మించినటువంటి రాశి నుంచి ఈ రాశుల్లో ఉన్నప్పుడు శనిగారి యొక్క దుష్ట ఫలితాలు ఉంటాయి. కాబట్టి మనమే కొన్ని నియమాలని పాటించాలి. చన్నీళ్లతో స్నానం చేయడం, చెప్పులు లేకుండా నడవడం, శరీరానికి సంబంధించి భౌతికమైన వస్త్రధారణ కూడా చాలా చాలా తక్కువగా, అంటే ఈ శరీరం ఎండకి ఎండుతోంది, వానకి తడుస్తోంది అనేటట్టుగా ఉండాలి. ఎక్కువ పూర్తిగా వస్త్రాలతో కప్పివేయకుండా తక్కువ వస్త్రాలు ధరించడం. అప్పుడు ఈ చలిగాలి కానీ ఎండ కానీ శరీరానికి తగులుతూ కొంత ఇబ్బంది పెడుతూ ఉంటాయి శరీరాన్ని. ఇలాంటివి గనక పాటించుకుంటూ ఉన్నట్లయితే చాలా వరకు శనిగారి యొక్క బాధల నుంచి, ఆయన పెట్టేటటువంటి బాధల నుంచి విముక్తి చెందుతారు. శనిగారు మనని పట్టుకున్నారు అంటే మనం ఈ విధంగా అయిపోతాం. ఒక బికారిలాగా, మనకే తెలియని స్థితిలాగా, భౌతికమైనటువంటి జ్ఞానము లేకుండా, చింపిరి జుత్తుతో, వస్త్రాల యొక్క మలినత్వంతో, ఆ నిండుదనము లేకుండా, వస్త్రాలు శరీరం నిండుగా లేకుండా, కాళ్ళకి చెప్పులు లేకుండా, అలాగా వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళు. బైరాగుల్లాగా, బికారుల్లాగా కనిపిస్తూ ఉంటారు వాళ్ళు. ఈ గడ్డాలు మీసాలన్నీ పెరిగిపోతూ ఉంటాయి. రకరకాలుగా వాళ్ళకి బాధ ఉంటుంది. కానీ మనమే ఒక నియమాన్ని తీసుకుని, ఒక దీక్ష పూని, ఇప్పుడు ఈ చెప్పుకున్న లక్షణాలన్నిటినీ మనం ఒక క్రమ పద్ధతిలో పాటించుకుంటూ వెళ్ళామనుకోండి, శనిగారు సంతృప్తి చెందుతారు. వీటన్నిటికన్నా కూడా అద్భుతమైనటువంటి విషయం ఇంకోటి ఉంది. అది ఏమిటి అంటే పాదయాత్ర. ఎంత నడుస్తారో చెప్పలేం. అటువంటి నడక గనక వీళ్ళు పాదయాత్ర అని చేపట్టి, ఆ పాదయాత్రల రూపంలో ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి, ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి పాదయాత్రలు చేస్తూ ఉన్నట్టయితే అద్భుత విజయాలు ఉంటాయండి. ఇందులో సందేహం లేదు. అద్భుత విజయాలు. ఎందువల్ల? శనిగారికి నడకంటే చాలా ఇష్టం. పైగా ఆయన ఈ కాళ్ళకి సంబంధించినటువంటి కారకత్వం కూడా ఆయనకు ఉంది. కుంభరాశి, కాళ్ళు, పాదాలు, కాళ్ళు, మోకాళ్ళు ఇవన్నీ కూడా మకర కుంభాలకి ఆధిపత్యం వహించేటటువంటి శనిగారి యొక్క స్థానాలు. వాటిని మనము బాధ పెట్టినట్టుగా కాదు, ఆటోమేటిక్గా బాధ కలుగుతుంది. కానీ ఆ పాదయాత్ర చేయడం వల్ల ఇక్కడ ఈ రెండు స్థానాలు కూడా కొంత బాధకి లోనవుతాయి. శనిగారు సంతృప్తి పడతారు. ఈ మకర కుంభాలకి అధిపతి అయినటువంటి శని యొక్క అంగాలు ఏమిటి శరీరంలో అంటే ఈ మోకాళ్ళు, పిక్కలు, కాళ్ళు ఇవన్నీ అన్నమాట. వీటిని ఎక్కువగా బాధ పెట్టాలి. అలాగే వస్త్రధారణ, అలాగే తైల సంస్కారం లేని జుట్టు, ఇప్పుడు ఇవన్నీ చెప్పుకున్నాం కదా. దీనితో పాటుగా ఈ పాదయాత్ర చేపట్టినట్టయితే అద్భుతమైనటువంటి విజయాలండి. వీరు గొప్ప గొప్ప సైంటిస్టులు అవుతారు. సైంటిస్టుగా వీరి యొక్క జీవితం ప్రారంభం అవుతుంది. సైంటిస్టులు అవుతారు, అద్భుతమైనటువంటి డాక్టర్స్ అవుతారు, అద్భుతమైనటువంటి రచనా వ్యాసంగా ఉంటుంది. భవిష్యత్తును కూడా దర్శించగలరు. చాలా మౌనంగా ఉంటారు, ఎక్కువ మాట్లాడరు, చాలా తక్కువగా తింటారు. ఆహారం మీద కూడా వారికి అసలు శ్రద్ధ ఉండదు. తయారు చేసి పెట్టాలి అనేది ఉండదు. ఎవరన్నా తయారు చేసి ఉంటారు, మన కోసం వేచి ఉంటారు, మనం వెళ్ళి ఆహారాన్ని తీసుకోవాలి అనే లాంటి ఆలోచనలు కూడా వీరికి ఉండవు.
వీరికి ఎంతసేపు చలనం, అలా చెలించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు, నడుస్తూ గృహానికి పరిమితం అవడం, ఒక వర్క్కి పరిమితం అవడం, ఒక బాధ్యత చేపట్టి ఈ పని నా మీద ఉంది, ఇది చెయ్యాలి అని అనుకోవడం, ఇవన్నీ కూడా సెకండరీనే. ముందు ఏమిటి అంటే మానసికమైన ప్రశాంతత, ఒంటరితనము, అలాగే ఇన్వెస్టిగేషన్ ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. ఇదేంటో తెలుసుకుందాం. ఆ తెలుసుకుంటారు, దానికి సంబంధించినవన్నీ రాసి పెట్టేస్తారు. ఇక వాళ్ళు పెద్దగా తెర మీదకి రారు. అలాంటి పరిస్థితులు ఉంటాయి. ఇలాంటి వాళ్ళు కనుక ఈ పాదయాత్ర చేసినట్లయితే, అంటే నియమాలు నిష్టలతో పాటుగా ఈ పాదయాత్రకి కూడా ప్రాధాన్యతనిచ్చినట్లయితే చాలా గొప్ప స్థితికి వెళ్తారండి. ఉదాహరణకి మనము రాజకీయ నాయకుల్ని చూస్తూ ఉంటాం, పాదయాత్రలు చేస్తారు వాళ్ళు, ఖచ్చితంగా గెలుపు వాళ్ళదే. ఎందుకంటే శనిగారి యొక్క బలం పెరుగుతుంది. శనిగారి బలం పెరిగింది అనగానే వాళ్ళకి ఉద్యోగము, హోదా, అధికారము, రాజ్య దక్షత, రాజ్య పరిపాలనా దక్షత, ఇవన్నీ కూడా శనిగారి దయ వల్లే వస్తాయి. అలాగే కరువు కాటకాలు ఏదన్నా ఏర్పడింది అనగానే రాజకీయ నాయకులు కానీ, సినీ ప్రముఖులు కానీ, ఇతరత్ర ప్రముఖమైన రంగాలలో ఉన్నటువంటి ప్రముఖులు కానీ, ఎవరైనా కానీ ఒక జోలె పట్టుకొని యాత్రకి బయలుదేరుతారు, పాదయాత్రకి. జనాలందరి దగ్గర కూడా వాళ్ళు ధనాన్ని వసూలు చేసి పేదవారికి ఆ ధనం అందడంలో, ఈ కరువు కాటకాల వల్ల బాధలు పడ్డవారికి వాటిని అందించడంలో ప్రధాన పాత్ర పోషిస్తారు, సక్సెస్ అయిపోతారు. మీరు చరిత్ర తీసుకోండి, దివిసీమ ఉప్పెన, అలాగే ఈ సినిమా వాళ్ళందరూ వచ్చేసారు. ఇక ఈ రాజకీయ నాయకుల్ని మనం ఎప్పుడూ చూస్తూనే ఉన్నాం. ఎప్పుడు గవర్నమెంట్ మారబోతున్నా కూడా పాదయాత్రలకి ప్రాధాన్యతనిస్తారు నాయకులు. ఖచ్చితంగా వాళ్ళు ఎలక్షన్స్లో మంచి విజయాన్ని సాధిస్తారు. అంటే ఈ పరిపాలనా రంగానికి శనిగారితో పాటు రవి గారు కూడా మంచి బలాన్ని కలిగి ఉండాలి. అలాగే బుద్ధి బలం కొరకు బుధ గురువులు ఇద్దరు కూడా బాగుండాలి. ఈ 4 గ్రహాల యొక్క ఫలితాలు కూడా అద్భుతంగా వచ్చేస్తాయి. ఎందుకంటే ప్రజల్లోకి వెళ్తున్నారు అంటే బుద్ధి బలం బాగుండాలి. ఎలా అంటే అలా మాట్లాడకూడదు కదా. అలాగే వారికి వ్యవహార దక్షత కూడా ఉంటుంది. ఎక్కడ ఎంత ఎలా మాట్లాడాలి, ఎవరిని ఎలా ఆకర్షించుకోవాలి కూడా తెలిసి ఉంటుంది. ఆ కళ వాళ్ళకి చాలా అద్భుతమైనటువంటి విజయాన్ని తెచ్చిచ్చేస్తుంది. శనిగారు ఇటు వ్యాపార రంగాన్ని విస్తరింపజేస్తారు, అభివృద్ధి చేస్తారు. సీసాలు, ఇనుము, తుప్పు, చిత్తు కాగితాలు, నూనెలు, పత్తి, అలాగే పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్, ఐరన్కి సంబంధించి వస్తువులు తయారు చేయడం, ఉత్పత్తి చేయడం, ఎగుమతి దిగుమతులు, ఇలాంటి వాటన్నిటికీ ఎలాగా ప్రాధాన్యత వహిస్తారో ఇటు రాజకీయాలకు కూడా అలాగే ప్రాధాన్యత వహిస్తారు. రాజకీయ నాయకులు ఎవరైనా పాదయాత్రలు చేశారు అంటే అద్భుతమైన విజయాలే. అది ఎవరైనా, ఏ ప్రముఖులైనా కానివ్వండి, ఏ ప్రముఖత్వం లేకపోయినా కూడా వాళ్ళు ప్రముఖులైపోతారు. ఇలాంటి గొప్ప గొప్ప విషయాలు మనము తెలుసుకొని ఆ రకంగా గనక ఆ రంగంలో ఉన్న వాళ్ళు ప్రవర్తించుకుంటూ వెళ్ళారంటే, తెలుసుకోవడం మనం తెలుసుకుంటాం కానీ ప్రవర్తించుకునేది వాళ్ళే, వెళ్ళారంటే ఖచ్చితంగా వారికి విజయం తథ్యం. ఇది చాలా అనుభవంలో ఉన్నటువంటి విషయం. రాజశేఖర్ రెడ్డి గారు, దివంగత మాజీ ముఖ్యమంత్రి, పాదయాత్రలు చేశారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, షర్మిల గారు చేశారు. ఇలా కొంచెం ప్రముఖమైన వాళ్ళందరూ పాదయాత్రలు చేయడం మనం తెలుసుకున్నాం. తెలుసు మనకి, లోగడ వీళ్ళందరూ చేశారు. ఖచ్చితంగా వారికి మంచి పదవులు వచ్చాయి, పరిపాలనా దక్షత చూపించారు వాళ్ళు. అలాగే ఈ శనిగారి యొక్క స్థితి మెరుగుపడడానికి పాదయాత్ర ఎంత బాగా ఉపయోగపడుతుంది అంటే, ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి కారణాల వల్ల శనిగారు ఏ రాశిలో ఉన్న, ఏ జన్మ నక్షత్రం అయినా అవనివ్వండి, ఏ రాశి అయినా అవనివ్వండి, శనిగారి యొక్క బలము పెరగాలి అంటే మటుకు ఖచ్చితంగా పాదయాత్ర చేయాలి, నియమాలు పాటించుకోవాలి. ఈ శరీరానికి సంబంధించి, బుద్ధికి సంబంధించి, మనస్తత్వానికి సంబంధించి ఈ లక్షణాలన్నీ ఒక క్రమ పద్ధతిలో పెట్టుకున్నట్టయితే ఖచ్చితంగా వీళ్ళు మంచి ఫామ్లోకి వచ్చేస్తారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను.
ఇంకా శనిగారికి తైలాభిషేకం చేసుకోవడము, శనిగ్రహ స్తోత్రాలు, నీలాంజన సమావాసం స్తోత్రం చదువుకోవడము, ప్రతినిత్యము చదువుకోవడము, దాని జపము చేయించుకోవడము, శనిగారికి అభిషేకం చేయించుకోవడము, శనిగ్రహ హోమం చేయించుకోవడము, నల్ల నువ్వులు దానం ఇవ్వడము, నల్ల దుస్తులు ధరించడము, నల్ల దుస్తులు కూడా దానం ఇవ్వడము, ఇట్లాంటివన్నీ చేసినట్లయితే అద్భుతంగా శనిగారి యొక్క అనుగ్రహం కలిగి ఆ జాతకుడు రాణిస్తాడు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మా ప్రేక్షకులు గ్రహించగలరు. నమస్కారం.